హలో ఎవ్రీవన్, మొన్న మార్చ్లో జరిగిన వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మూమెంట్ మీతో షేర్ చేసుకుందని ఎలా వచ్చా. అంతకన్నా ముందు ఈ వీడియో క్లిప్ చూడండి. ఇదేమైనా మ్యూజిక్ కాన్సర్ట్ అనుకోగలరు, కాదండి, మన చాగంటి వారి ప్రవచనాలు వినడం కోసం వచ్చిన జన సందోహం. ఎస్, బ్యూటిఫుల్ మూమెంట్ అన్నా కదా, ఇదే అది. ఇంత గొప్ప స్టేజ్ మీద నాకు కొన్ని క్షణాలు మాట్లాడే అవకాశం ఆ గోవిందుడు నాకు ఇచ్చారు. అక్కడ అలా స్వామి ముందు మాట్లాడడం అంటే నాకైతే చిన్న విషయం కాదు. ఆ స్వామి బ్లెస్సింగ్స్ నాతో ఉన్నాయనే ఫీల్ అయ్యాను. ఎప్పుడు మర్చిపోలేని ఒక మూమెంట్ని అయితే నాకు ఇచ్చారు స్వామి. స్పెషల్ థ్యాంక్స్ టు వెనిగల ఆనంద ప్రసాద్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మన హైదరాబాద్ సుబ్బలక్ష్మి గారు అయితే ఆవిడ మెలోడస్ వాయిస్తో స్వామి ధ్యానంలో లీనమయ్యేలా చేశారనమాట. సచ్ ఏ బ్యూటిఫుల్ వాయిస్, అసలు డివైన్ఫుల్గా అనిపించింది నాకు టోటల్ ఎన్విరాన్మెంట్. గురువుగారు అయితే స్వామి దర్శనం చేసుకొని వేదిక దగ్గరికి వచ్చేసారు. అయితే వచ్చి రాగానే అసలు వాతావరణంలో చాలా చేంజ్ వచ్చిందనమాట. అసలు జస్ట్ అతను ఎంటర్ అవ్వగానే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో విపరీతమైన గాలి, అసలు జస్ట్ లైక్ బ్లెస్సింగ్స్ లాగా అనిపించింది మాకైతే. ప్రవచనం మధ్యలో కొంచెం పవర్ డిస్టర్బెన్స్ అయ్యింది, అలాగే కొంచెం చినుకులు కూడా పడ్డాయి అనమాట. అయినా సరే ఇన్ని వేల మంది కూడా అసలు చాలా శ్రద్ధతో అతని ప్రవచనాలు వింటూనే ఉన్నారు. అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, గొడవ లేకుండా చాలా ప్రశాంతంగా వింటూనే ఉన్నారు. భగవన్నామం జపించాలంటేనే ఎంతో అదృష్టం ఉండాలి. అలాంటిది భగవన్నామ వైభవం కోసం గురువుగారు చెప్తుంటే వాతావరణంలో వచ్చే మార్పులు చూస్తుంటే ఏమనిపించిందంటే ఆ గోవిందుడే ఉండి ఇన్ని వేల మందికి భగవన్నామ వైభవం కోసం గురువుగారి చేత చెప్పించారనేటట్టు అనిపించింది. చేస్తుంది సంస్కారాన్ని తయారు చేస్తుంది. బ్రహ్మహత్యాన్ని కీలలు వినామ నాకైతే దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సచ్ ఎ డివోషనల్ వైబ్ అనిపించింది నాకైతే. ఒక్కసారి